భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్టీ ప్లీనరీ నిర్వహణపైన దృష్టి సారించినట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే ప్లీనరీ నిర్వహించాలనే యోచనలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములతో ఢీలా పడిన కేడర్లో ఉత్సాహం నింపేలా ప్లీనరీ నిర్వహించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే మార్చి లేదంటే ఏప్రిల్ నెలల్లో ప్లీనరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారంట. ప్రతిపక్ష హోదాలో భారీ ఎత్తున నిర్వహించనున్న ప్లీనరీకి హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బలమైన పార్టీగా తీర్చిదిద్దే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారట. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గులాబీ పార్టీ ముఖ్య నేతలు పర్యటించారు. పార్టీ నిర్మాణం కమిటీలను తెలుసుకుని వచ్చారు. ఆయా రాష్ట్రాల తరహాలో బీఆర్ఎస్ పార్టీని ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు వ్యూహ రచన కేసీఆర్ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది. ముందు ముందు 1 కోటికి పైగా సభ్యత్వాలు పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ బలంగా ఉందన్న సంకేతాలు వెళ్లాలంటే ప్లీనరీని గట్టిగా దేశమంతా ఆసక్తి కనబరిచేలా నిర్వహించాలని యోచిస్తున్నారట. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల కీలక వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉండిందో ఇప్పుడు కూడా అదే జోష్ సంతరించుకునేలా కసరత్తు చేస్తున్నారని టాక్. ఇందులో భాగంగా ఉద్యమకారులను, యువకులకు ఈసారి అవకాశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోందట. పార్టీ మారిన ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేదే లేదని తెగేసి చెప్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. 2-3 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ చెబుతున్నారు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కేడర్ సన్నద్ధం కావాలని ఆయా నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా సరే బరిలోకి దిగి ప్రత్యర్థులను సవాల్ చేసేలా తయారు కావాలని సూచనలు చేశారట. పార్టీని నమ్ముకొని కష్టపడే వారికే పదవులు దక్కుతాయని, ముఖ్యంగా ఉద్యమకారులకు, యువకులకు ఈసారి అవకాశాలు ఇస్తామని కేటీఆర్ బహిరంగంగానే చెబుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే కొత్త వారికి అవకాశాలు ఇస్తామని, అలాగే పార్టీ కోసం కష్టపడే వారిని కుటుంబ సభ్యుల మాదిరిగా గుర్తుంచుకుంటామని అంటున్నారు. పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా పనిచేసే వారికే పదవులు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు బూటకమని, అమలు చేయలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందని గుర్తు చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నించినా, నిలదీసిన నెపమంతా గత ప్రభుత్వ వారి వల్లేనని దాటేయడం అలవాటుగా చేసుకున్నారని కేటీఆర్ చెప్తున్నారు. 6 గ్యారంటీలు పక్కా గారెడిలానే మిలిగిపోయాయని, రైతు రుణమాఫీ, రైతు భరోసా కట్టింగ్ పెట్టారని, రైతుల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ రైతాంగాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. అటు ప్రజల్లో, ఇటు శాసనసభ వేదికగా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఢీలా పడిన కేడర్లో జోష్ నింపేలా ఇప్పటికే రైతు దీక్షల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తోంది. ఎక్కడికక్కడ లీడర్లు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ సమన్వయంతో ప్రజా పోరాటాలు కొనసాగించేలా సూచనలు చేస్తున్నారు. ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు అబద్ధపు ప్రచారాలతో, గ్యారంటీ పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు కేటీఆర్. నిరుద్యోగులు, ఆటో కార్మికులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ అంటున్నారు. ప్రజలకు ఏ ప్రభుత్వం మంచి చేసిందో రానున్న రోజుల్లో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని కేటీఆర్ చెప్తున్నారు.
గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు బాగా తెలుసని, అందువల్ల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని కేసీఆర్ సంపూర్ణ ధీమాతో ఉన్నారని కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఉద్బోధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కాకపోవడంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడంతో పాటు రానున్న రోజుల్లో స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేసి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వాల నమోదు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ జరుగుతోంది.